అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. అంతరిక్షం శూన్యంలో దాగి ఉన్న అనేక రహస్యాల సంగతులు తెలుసుకోవాలనేది ప్రతి శాస్త్రవేత్త కల. కానీ ఆ ఖాళీని దాటి ఆ రహస్యాలను అనుభవించాలని కలగన్నది కూడా కొంతమంది. ఇలాంటి కలను తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న ఒక మనిషి పేరే శుభాంశు శుక్లా. 2025 జూన్ 8వ తేదీన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనవరల్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS వైపు ఒక అరుదైన ప్రయాణం జరగాల్సి ఉంది. ఆ ప్రయాణంలో భారతదేశం నుంచి ఒకే ఒకడున్నాడు. అతనే శుభాంశు శుక్లా. కానీ ప్రయోగానికి కేవలం కొన్ని గంటల ముందు రాకెట్లోని లిక్విడ్ ఆక్సిజన్ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణం తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఈ పరిస్థితి తర్వాత మళ్ళీ జూన్ 11కి వాయిదా పడిన సాంకేతిక కారణాల వల్ల అది కూడా సాధ్యపడలేదు. ఇప్పుడు నాసా, యాక్సియోమ్ స్పేస్ మరియు స్పేస్ ఎక్స్ సంస్థలు కలిసి ఈ ప్రయాణానికి కొత్త తేదీని ఖరారు చేసే పనిలో పడ్డాయి. కానీ ఈ ప్రయాణంలో ఉన్న ఆశలు, గర్వం భారతదేశానికి చెందిన ఓ సాధారణ పైలట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అద్భుత ప్రయాణం వెనుకున్న కథ ఇప్పటికీ అమరంగా నిలుస్తుంది. అసలు ఈ కథ ఏంటో తెలుసుకుందాం. శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో జిల్లాకు చెందిన యువకుడు. ఇతనికి చిన్నప్పటి నుంచే ఆకాశాన్ని తాకాలనే తపన. ఎలాగైనా ఒక్కసారి ప్రపంచానికి అవతల ఏదైనా ఉందా అన్నదాన్ని తన కళ్ళతో చూసే ప్రయత్నం చేయాలని కోరిక. అది ఆకాశంలో పడి తారల పట్ల మాత్రమే కాదు, అదే సమయంలో దేశానికి సేవ చేయాలన్న తపనతో కూడుకున్నదిగా మారింది. ఇదే కారణంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశించాడు. పట్టుదల, క్రమశిక్షణ, తపన ఇవన్నీ కలిసిపోయిన ఇతనికి భారత వైమానిక దళంలో అవకాశం లభించింది. 2006లో ఆయన ఒక ఫైటర్ పైలట్గా భారత సేవలో చేరారు. అతి తక్కువ సమయంలోనే జాగ్వార్, సుఖోయ్ Su-30 MKI, MiG-21 వంటి అత్యాధునిక యుద్ధ విమానాల్లో 2000 గంటలకు పైగా వైమానిక అనుభవం సంపాదించారు. ఈ అనుభవమే ఆయనకు ఇస్రోకు చెందిన తొలి మానవ అంతరిక్ష మిషన్ గగన్యాన్లో ఆస్ట్రోనాట్తో ట్రైనీగా ఎంపిక కావడానికి కారణమైంది. 2019లో ఆయనను మిగతా 3 భారతీయులతో కలిసి రష్యాలోని యూరీ గగరిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్కు పంపించారు. అక్కడ వారంతా స్పేస్ సూట్తో ప్రాక్టికల్ ట్రైనింగ్, జీరో గ్రావిటీ సిమ్యులేషన్, ఐసోలేషన్ మాడ్యూల్స్ వంటి ఇంటెన్సివ్ స్పేస్ ఎక్స్పోజర్ని ఎదుర్కొన్నారు. గగన్యాన్ ఆలస్యం కావడంతో శుభాంశు శుక్లాను చూసిన ఆక్సియోమ్ స్పేస్ అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఆయన ప్రతిభను గుర్తించి యాక్సియోమ్ 4 మిషన్ కోసం ఎంపిక చేసింది. ఇది ప్రపంచంలోని 4 దేశాలకు చెందిన ప్రయాణికులతో నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక అంతరిక్ష ప్రయోగం. ఈ మిషన్ పూర్తి స్థాయిలో కమర్షియల్, రీసెర్చ్ పర్పస్తో రూపొందించబడింది. దీని లక్ష్యం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు పరిశోధనలు జరపటం, అలాగే భవిష్యత్తు స్పేస్ స్టేషన్ డిజైన్కి ఆధారమయ్యే అంశాలను పరీక్షించడం. ఈ మిషన్లో శుభాంశు శుక్లా భారతదేశానికి ప్రతినిధిగా, అలాగే మానవతా ప్రయోజనాల కోసం పనిచేసే సైంటిస్ట్ ఆస్ట్రోనాట్గా వ్యవహరించనున్నారు. ఈ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన ప్రయోగాలు కొన్ని తెలుసుకుందాం. మజిల్ ఆట్రోఫీ అంటే శూన్యాకర్షణ వాతావరణంలో మానవ శరీరాల కండరాల ఉపశమనం ఎలా జరుగుతుంది అనేది అధ్యయనం చేస్తారు. సెల్ గ్రోత్ ఇన్ మైక్రోగ్రావిటీ అంటే మొక్కల లేదా జీవకణాల వృద్ధి ఆకర్షణ రహిత వాతావరణంలో ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తారు. రేడియేషన్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ సెల్స్ అంటే అంతరిక్షంలోని కిరణాల ప్రభావం మానవ శరీరం మీద ఎలా ఉంటుంది అని అధ్యయనం చేస్తారు. ఈ ప్రయోగాల ఫలితాలు భవిష్యత్తులో లాంగ్ టర్మ్ స్పేస్ హ్యాబిటేషన్ అంటే మానవులు మరికొన్ని సంవత్సరాల పాటు స్పేస్ స్టేషన్లో ఉండే అవకాశం ఉన్నప్పుడు ఉపయోగపడనున్నాయి. అలానే ఆరోగ్య సంబంధిత చికిత్సల కోసం స్పేస్ మెడిసిన్ ఇన్నోవేషన్స్కి కూడా దోహదపడనున్నాయి. ఈ ప్రయాణం విజయవంతమైతే రాకేష్ శర్మ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్రలో నిలిచిపోనున్నారు. కేవలం ఇస్రో కంటే ముందుగా ఇది భారతదేశం అంతర్జాతీయ మానవ అంతరిక్ష ప్రస్థానంలో చేరినటువంటి తొలి ప్రైవేట్ భాగస్వామ్యం. ఈ కథను వినేటప్పుడు ఇది కేవలం శుభాంశు శుక్లా వ్యక్తిగత విజయమని అనుకోవద్దు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇది దేశానికి సేవ చేసిన ఫైటర్ పైలట్, ఇప్పుడు విశ్వాసానికి సేవ చేసే సైంటిస్ట్ ఆస్ట్రోనాట్గా మారిన ఒక కథ. ఇది మనం కలలుగన్న బయట గగనం లేదు,
మన గగనమే ప్రపంచానికి చూపించాలి అనే కల నిజమయ్యే దిశగా ముందడుగు. ఈ ప్రయాణం వాయిదా పడినా మన ఆశలు మాత్రం నిలిచిపోలేదు. ఎప్పుడో ఇంత చిన్నవాడిగా నీలి ఆకాశం వైపు చూసిన శుభాంశు ఇప్పుడు అంతరిక్షం వైపు నడుస్తున్నాడు. భవిష్యత్తు కొన్ని వారాల్లో, నెలల్లో ఎప్పుడైనా అయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఆయన ఆ రాకెట్ ఎక్కినప్పుడు అది కేవలం ఒక వ్యక్తి ప్రయాణం కాదు, ఇది ఒక దేశం అంతరిక్షం వైపు వేసే అడుగు. అండ్ దట్ మై ఫ్రెండ్స్ ఈజ్ వాట్ మేక్స్ ది స్టోరీ ట్రూలీ ఇన్స్పిరేషనల్. థ్యాంక్ యూ.